జూలై 9వ తారీఖున జరగబోయే సమ్మెను దేశంలో ఉన్న కార్మిక వర్గం, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు దాదాపు 40-50 కోట్ల మంది ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కట్టుబానిసలుగా కార్మికులు చేయాలనుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారిశ్రామికవేత్తలకు కారు చౌక కట్టబెడతా ఉంది. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని అదానీ అంబానీలకు కట్టబెట్టింది. ఇవాళ అది కాదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుక్కున్న అదానీ అంబానీలకు కార్మిక చట్టాలు అడ్డం ఉన్నాయని వాటిని మార్చడం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికులకు అనుకూలం ఉన్న చట్టాలన్నిటిగా 4 కోట్లుగా మార్చి ఇలా ఏ హక్కు లేకుండా చేస్తుంది. కార్మిక వర్గాన్ని ఆలోచించాలనుకుంటున్నాం. చట్ట సభలలో చేసే వాటి చట్టాలు అంటారు. ఈ దేశంలో అత్యుత్తమమైనది చట్టం చేయటం. ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టే ఇలా కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ సంస్థలు బతుకున్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే మాకు చట్టం ఉంది, ఆ చట్టంకు లోబడి కోర్టులకు వెళ్తా ఉంటాం, కంట్రేషన్ పెడతా ఉంటాం, ఏల్చి అందరికి వెళ్తా ఉంటాం. కానీ చట్ట సభల్లోనే కార్మికులకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేసి ఇలా కార్మికులకు కట్టుబాటు చేసే చూస్తాను. ఇవాళ మనకేమైనా అన్యాయం, కార్మిక వర్గానికి ఏమైనా అన్యాయం జరిగితే ఏ కోర్టుకు పోయినా చట్ట ప్రకారమే తీర్పిస్తారు. చట్టానికి లోబడి మాత్రమే కోర్టులు, యాజమాన్యాలు ఉంటాయి. కాబట్టి చట్టమే మన పట్ల శాపంగా మారితే ఏ కోర్టు, ఏ ప్రభుత్వం, ఏ యాజమాన్యంకి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. అందుకనే ఇది కార్మికులకు సమూలంగా హక్కు లేకుంటే చేసే విధానం. ఇలా సమ్మె చేసే హక్కు లేదు, వేతన ఒప్పందాలు అడిగే హక్కు లేదు. ఇలా మొత్తం ఎల్టీసీలు బోనస్లు అన్నీ పోతున్నాయి. ఇలా ఎన్నికలు జరిగితే 51% ఓట్లు రావాలట. కార్మిక సంఘం పెట్టుకోవాలంటే ప్రతి సంస్థలో 10% మంది కార్మికులు ఒప్పుకోవాలట. మరి ఇంకా ఇవన్నీ పోయిన తర్వాత సీఎంపీఎఫ్ 12 నుంచి 10% కుదిస్తారు. ఇలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా చట్టం రూపొందించారు. ఇంకా కొన్ని వందల చట్టాలన్నీ కూడా మార్చబడ్డాయి. 1886 కాడ నుంచి వెళ్ళి ఎంతోమంది కార్మిక నాయకులు రక్తదానం చేసి, అరెస్టులై, జైళ్ల పాలై, కాల్చబడి కొన్ని లక్షల సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో బలం ఉందని ఇలా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా జరిగే రేపు జూలై 9వ తారీఖున సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు ఎట్లయితే నడ్డి విరిసిండ్రో కార్మిక వర్గం కూడా ఐక్యంగా ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మన పోరాటాలు ఉండి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి CITగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.